శ్రీ మహాగణాధిపతయ నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ మహాసరస్వతి నమ. అర్జునుడంతటి వాడు కొండగోగు పువ్వులతో శివుణ్ణి పూజించినట్టుగా హరవిలాసంలో ఉంటుంది. కొండవర్ధనముల కొండగోగుంబూల అని శ్రీనాథుడు కూడా అందమైన పద్యం రాశాడు. సంస్కృతంలో కర్ణికారము అంటారు. కర్ణికారం అంటే గోగు పువ్వు. అది కూడా కొండ మీద ఉండే గోగు పువ్వులు ఇంకా మంచివి. కానీ అందరూ కొండ లెక్కలేరు కనుక ఇంట్లో గోంగూర చెట్లు వేసుకుని ఆ గోగు పూలతోటి పూజ చేస్తారనమాట. గోగు పూలతో పరమేశ్వరుణ్ణి పూజించినటువంటి వాళ్ళు శివలింగ అభిషేకం అయ్యాక ఆ గోగు పూలు పెడుతూ అష్టోత్తర శతనామం కానీ, శివకేశవ అష్టోత్తర శతనామం యమధర్మరాజకృతమైనది కానీ చదువుతూ పూజించిన వారు సత్సంతానం పొందుతారని, అనేకములైన దుఃఖముల నుంచి విముక్తి పొందుతారని, శుభ ఫలితాలు పొందుతారని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. శివపురాణం చెబుతున్నది. అవకాశం ఉన్నవాళ్ళు పవిత్రమైన గోగు పువ్వులను సంపాదించి పూజించండి. గోగు పువ్వులు దొరకనటువంటి వాళ్ళు భక్తి శ్రద్ధలతో అక్షతలు వేసి పరమేశ్వరుణ్ణి అర్చించండి.